బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారు. రోడ్లపైన నమాజు చేయొద్దని ముస్లింలకు ఆదేశం జారీ చేశారు. మతపరమైన ప్రార్థనలు నిర్దేశిత ప్రాంతాల్లోనే చేసుకోవాలి. అంటే బహిరంగంగా రోడ్డుపైన ప్రార్థనలు చేస్తామంటే అస్సలు కుదరదంటూ ఆయన చెప్పుకొచ్చారు. రోడ్లున్నది నడవడానికి మాత్రమే, వాహనాలు తిరగడానికే తప్ప తమాషా చేయడానికి కాదంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇళ్లల్లో నమాజ్ చేసుకోవడానికి స్థలం సరిపోకపోయినా, మసీదులో నమాజ్ చేసుకోవడానికి స్థలం సరిపోకపోయినా జనాభాను తగ్గించుకోండి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. లేదంటే వ్యవస్థతో కలిసి ఉండాలంటే నిబంధనలను పాటించాల్సిందే అంటూ ఆయన సెన్సేషనల్ కామెంట్స్. మొత్తానికైతే నమాజ్ చేయడం తప్పనిసరి అయితే షిఫ్టుల వారీగా మసీదులో నమాజ్ చేసుకోండి, ప్రార్థన చేసుకోకుండా మేము అడ్డుకోము, కానీ వీధుల్లో అలాగే రోడ్లపైన చేస్తామంటే ఊరుకునేదే లేదు అంటూ ఆయన కామెంట్ చేశారు. వినకపోతే మరో పద్ధతిలో చెప్తామంటూ కూడా ఆయన వార్నింగ్ ఇచ్చాడు. 28న బక్రీద్ పండగ నేపథ్యంలో యోగి వ్యాఖ్యలకు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. యోగి వ్యాఖ్యలపై ముస్లిం సంఘాలు కూడా ఫైర్ అవుతున్నాయి. యోగి ఆదిత్యనాథ్ మరొక పాయింట్, మహాకుంభమేళలో కొన్ని లక్షల మంది, కోట్ల మంది వచ్చి వెళ్ళారు ప్రయాగ్రాజ్కి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు, ఎవరికి అంతరాయం కలగలేదు. అలా ఒక పద్ధతిగా పాటించి పనులు చేసుకుంటే బాగుంటుంది అంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు ఒక్కసారి ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. नमाज पढ़नी आवश्यक है, आप शिफ्ट में पढ़िए, हम उसको रोकेंगे नहीं, लेकिन सड़क पर नहीं। सड़क चलने के लिए एक आम नागरिक, एक बीमार व्यक्ति के लिए, एक आम नागरिक के लिए, एक कामगार के लिए, एक कर्मचारी के लिए, एक सामान्य नागरिक के लिए, एक व्यापारी के लिए हम सड़क को बाधित नहीं करने देंगे। सरकार का नियम सार्वभौम है, सबके लिए समान रूप से लागू होता है। हमने सबको कहा, हमने कभी नहीं चलने देंगे, अराजकता नहीं सड़कों पे फैलने देंगे। प्यार से मानेंगे ठीक बात है, नहीं मानेंगे तो दूसरा तरीका अपनाएंगे। हमारा काम है संवाद बनाना। आप संवाद से मानेंगे, संवाद से, नहीं तो संघर्ष से भी देख लो। बरेली में लोगों ने हाथ आजमाने का कार्य किया, देख लिया ताकत। इसलिए सरकार उन सिस्टम के साथ पूरी व्यवस्था को जोड़ना चाहती है। नमाज पढ़नी आवश्यक है, आप शिफ्ट में पढ़िए, हम उसको रोकेंगे नहीं, लेकिन सड़क पर नहीं। सड़क चलने के लिए एक आम नागरिक, एक बीमार व्यक्ति के लिए, एक आम नागरिक के लिए, एक कामगार के लिए, एक कर्मचारी के लिए, एक सामान्य नागरिक के लिए, एक व्यापारी के लिए हम सड़क को बाधित नहीं करने देंगे। सरकार का नियम सार्वभौम है, सबके लिए समान रूप से लागू होता है। हमने सबको कहा, हमने कभी नहीं चलने देंगे, अराजकता नहीं सड़कों पे फैलने देंगे। प्यार से मानेंगे ठीक बात है, नहीं मानेंगे तो दूसरा तरीका अपनाएंगे। हमारा काम है संवाद बनाना। आप संवाद से मानेंगे, संवाद से, नहीं तो संघर्ष से भी देख लो। बरेली में लोगों ने हाथ आजमाने का कार्य किया, देख लिया ताकत। इसलिए सरकार उन सिस्टम के साथ पूरी व्यवस्था को जोड़ना चाहती है। ఇక్కడ సీఎం యోగి ఆదిత్యనాథ్ చాలా క్లియర్గా, మీ యూపీలో రోడ్లపైన ఎవరు నమాజ్ చేయరా అని నన్ను కొంతమంది అడిగారు. అడిగితే నేను చెప్పాను వాళ్ళకి చాలా క్లియర్గా, నమాజ్ చేయరు రోడ్లపైన. సాధారణంగా ఇక్కడ అలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పుడు నేను ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని జారీ చేస్తున్నారు. మీరు ఎవరైతే ప్రార్థనలు చేయాలనుకుంటున్నారో రోడ్లపైన చేయకూడదు. రోడ్లు ఉన్నాయి నడవడానికి, వాహనాలు వెళ్ళడానికి, వాళ్ళకి అంతరాయం కలిగించకూడదు అంటూ యోగి ఆదిత్యనాథ్ చెప్పుకొచ్చారు. దాంతోపాటు ఈయన ఇంకేమన్నారు, మీరు ప్రార్థన చేసుకునే చోటు సరిపోవట్లేదు అని అంటే అక్కడ షిఫ్ట్ల వారీగా ప్రార్థన చేసుకోండి. అంటే షిఫ్ట్ 1, షిఫ్ట్ 2 అలా షిఫ్ట్స్ వారీగా ప్రార్థన చేసుకోండి అంటూ చెప్పుకొచ్చారు. ప్యార్సే మనాయింగి అంటే ప్రేమతో వాళ్ళని చెప్తున్నాను, ప్రేమతో చెప్తున్నాను, ప్రేమగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, వింటే ఓకే. లేదంటే బరేలీలో ఏదైతే ఒక సిట్యువేషన్ రిపీట్ అయిందో, బరేలీలో మీరు ఏదైతే ప్రయత్నం చేశారో అది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఫోర్స్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం పడితే ఫోర్స్ని కూడా యూజ్ చేస్తాము అంటూ సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పాలి ఒక రకంగా. దీనిపైన ఒకసారి దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, అసలు యోగి చేసిన స్టేట్మెంట్స్ సెన్సేషనల్ స్టేట్మెంట్స్ అని చెప్పొచ్చు ఒక రకంగా. సెక్యులర్ ఇండియా అంటాము, మరి యోగి చేసిన స్టేట్మెంట్స్ని ఎలా తీసుకుంటున్నారు ప్రజలు, అక్కడ ప్రజలు? ఎగ్జాక్ట్ జనరల్ గా రోడ్లపైన నమాజ్ చేస్తుంటారు. అది బక్రీద్ కావచ్చు, రంజాన్ కావచ్చు, ఆ సందర్భంలో ఆ ఏరియా అంతా బ్లాక్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. సరే, ఆ సందర్భంలో కొంతవరకు ఓకే, పండుగల పూట
గుడులకు కూడా అట్లనే పెద్ద ఎత్తున జనాలు పోటెత్తుతారు. ఆ సమయంలో కొంత ట్రాఫిక్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది, కాస్త ట్రాఫిక్ సంబంధించినటువంటి డైవర్షన్ చేస్తుంది, కొన్ని ఫెసిలిటీస్ కల్పిస్తాయి. కానీ అట్లా కాకుండా కొన్ని సందర్భాలలో శుక్రవారాలు అది బస్ స్టాండ్ కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, రోడ్డు పైన కావచ్చు, ఇంకెక్కడ లేచినప్పుడు అక్కడ రోడ్లపైకి వచ్చి నమాజ్ చేస్తున్నటువంటి కొన్ని సంఘటనలు ఈ మధ్య కాలంలో నమోదవుతున్నాయి. మనం చూసాం రైల్వే స్టేషన్ లో రైల్లో ప్రయాణిస్తుంటే రైల్లో కూడా అంటే ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగేలాగా దారులను బ్లాక్ చేసేలాగా అట్లా రోడ్లు అనేక ప్రాంతాల్లో చేస్తా ఉన్నారు. దానిపైన వార్నింగ్ ఇచ్చినట్టుగా కనిపిస్తా ఉంది. జనరల్ గా జరిగేటువంటి పండుగలు ఇప్పుడు బక్రీద్ కావచ్చు, రంజాన్ సమయంలో కానీ ప్రభుత్వమే ఏర్పాట్లు చేస్తుంది. ఏ రాష్ట్రంలో కూడా దాన్ని పెద్దగా ఎవరు ఆపోజ్ చేసే పరిస్థితి ఉండకపోవచ్చు ఫెస్టివల్ కాబట్టి. కానీ మిగతా సందర్భాల్లో ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా నమాజ్ చేసుకోవాలి అనేటువంటిది ఏ మతపరమైనటువంటి ప్రార్థనలు సరే. ఒకవేళ జనాలు ఎక్కువ ఉంటే మీరు స్టెప్ బై స్టెప్ చేసుకోండి, విడతల వారీగా నమాజ్ చేసుకోండి. రోడ్డు మీద మాత్రం నమాజ్ చేస్తామంటే కుదరదు అనేటువంటిది. ఆ మధ్య మనం చూసాం కొంత వీడియోలు వైరల్ అయ్యాయి. ఎగ్జాక్ట్లీ నడి రోడ్డు పైన పెద్దగా లేదు, ఒక 10-15 మంది కావాలని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశంతో నట్టనడి రోడ్డు పైన ట్రాఫిక్ సిగ్నల్ పైన నమాజ్ చేయడం ప్రారంభించారు. వాహనాలన్నీ వాళ్ళ వెనకాల ఆగిపోయినటువంటి పరిస్థితి. సో ఒక ట్రాఫిక్ పోలీసు తర్వాత ల్యాండ్ ఆర్డర్ పోలీసు ఇన్వాల్వ్ అయ్యి అక్కడి నుంచి వారిని లాఠీ చార్జ్ చేసి తరివేసేటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది. అంటే కావాలని ఒక కమ్యూనల్ లాగానో లేకుంటే ఇతరులకు ఇబ్బంది కలగాలనో ఇంకేదో ఆశించి ఈ రకమైనటువంటి నమాజ్ జనాలకు ఇబ్బంది కలిగేలా రోడ్ల పైన బహిరంగ ప్రదేశాలలో ఇది చేయడం అనేటువంటిది తప్పు అనేటువంటిది ఆయన చెప్పే ప్రయత్నం చేస్తారు. మేము ప్రార్థన చేస్తే అడ్డుకోము, మీ రైట్స్ లో మీరు చేసుకోండి, మేము దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వేరే రకంగా చూసే పరిస్థితి లేదు, కానీ వ్యవస్థతో కలిసి ఉండాలి, ఇతరకు ఇబ్బంది ఉండొద్దు ఆ రకంగా అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. ఈ మధ్యకాలంలో ట్రెండ్ ఎక్కువైంది ఇట్లాంటిది, రోడ్ల పైన నమాజ్ చేయడం అనేటువంటిది. పెద్ద సంఖ్యలో ఏముండదు, అక్కడ మజీద్ ఉండదు, ఏముండదు, కానీ కొద్ది మంది కావాలని దీన్ని వైరల్ చేసేలాగా ఇతరులకు ఇబ్బంది కలిగేలా ఈ కార్యక్రమాలకు సంబంధించి యోగి మాట్లాడినట్టుగా స్పష్టంగా కనిపిస్తా ఉంది. సో రోడ్లపైన నమాజ్ చేయొద్దు అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేస్తారు. కాకపోతే బక్రీద్ ముందు స్టేట్మెంట్ అనేటువంటి దేశవ్యాప్త చర్చ జరుగుతుంది. కళ్యాణ్ రైట్ మధు, దీనికి సంబంధించి ముస్లిం సంఘానికి సంబంధించిన నాయకులు ఏమైనా స్పందించారా దీనిపైన? కళ్యాణ్ రైట్, దీనికి సంబంధించి ముస్లిం సంఘాల నాయకులు ఏమైనా స్పందించారా యోగి స్టేట్మెంట్స్ పైన? జనరల్ గా ఓవైసీ ఇటువైలు ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా రియాక్ట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. కానీ యోగి మాట్లాడిన దాంట్లో అసలు నమాజే చేయొద్దు అనేటువంటి టైప్ లో కాకుండా మీరు రోడ్డు పైన ఇతరులకు ఇబ్బంది కలగకుండా, వ్యవస్థలో ఇబ్బందులు కలగకుండా లా అండ్ ఆర్డర్ ను ఫాలో అయ్యేలా, రోడ్లు వాహనాలు పోవడానికి లేకపోతే పాదచారులు నడవడానికి రోడ్లు దానికోసం ఉంటాయి కాబట్టి వాటిని నమాజ్ చేసేటువంటి స్థలాలుగా మార్చే ప్రయత్నం చేయొద్దు అని మాత్రమే ఆయన చెప్పినట్టుగా కనిపిస్తాం. దీన్ని ఎట్లా రియాక్ట్ అవుతారో ముస్లిం సంఘాలు ఖచ్చితంగా రియాక్ట్ అవుతాయి, చూడాలి ఎట్లా రియాక్ట్ అవుతారు. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద యోగి సెన్సేషనల్ కామెంట్స్ అని చెప్పొచ్చు. ఒక రకంగా యూపీలో కొన్ని ఇన్సిడెంట్స్ని ఆయన దృష్టిలో పెట్టుకునే ఈ స్టేట్మెంట్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఒక నడి రోడ్డు పైనే ఆ సిగ్నల్ని మొత్తంగా ఓ జంక్షన్ని బ్లాక్ చేసి మరి అక్కడ నమాజ్ చేయడంతో అక్కడున్న ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది పడడం, ఆ వీడియోని దృష్టిలో పెట్టుకొని యోగి ఈ స్టేట్మెంట్స్ చేసినట్టు తెలుస్తుంది. చాలా క్లియర్గా ఎవరైనా చేయాలనుకుంటే ప్రార్థనలు వాళ్ళు రోడ్ల పైన చేస్తే మాత్రం చర్యలు ఉంటాయి, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ప్రేమతో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, ప్రేమతో చెప్తే వినకపోతే మరొక పద్ధతిలో చెప్పాల్సిన అవసరం వస్తే ఖచ్చితంగా మరొక పద్ధతిలో కూడా చెప్తామంటూ యోగి ఆదిత్యనాథ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఒకవేళ మీ ప్రార్థనా స్థలంలో కానీ మీ ఇంట్లో కానీ చోటు లేకపోతే షిఫ్ట్ల వారీగా ప్రార్థన చేసుకోవాలి తప్పించి రోడ్ల పైనకి వచ్చి ఇలాంటి ప్రార్థనలు అంటూ రోడ్స్ని బ్లాక్ చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయంటూ యోగి ఆదిత్యనాథ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఒక పబ్లిక్ ప్రాపర్టీ కావచ్చు, ఒక పబ్లిక్ ప్లేస్లో కానీ ఎవరైనా ప్రార్థనలు చేసుకునే అవకాశం ఉంటుందా, ఉండదా? దీనికి సంబంధించి ఒకవేళ అది వేరే వాళ్ళకి కొంత ఇన్కన్వీనియన్స్ కనుక కలిగిస్తే, కొంత అసౌకర్యాన్ని కలిగిస్తే కనుక ఖచ్చితంగా దాన్ని ఆబ్జెక్ట్ చేసే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? దీనికి సంబంధించి నమాజ్పై యోగి నిర్ణయాన్ని మీరు సమర్థిస్తున్నారా లేదా అన్న దానిపై మీ అభిప్రాయాలను కూడా RTV పోల్లో పాల్గొనండి. అలాగే కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియపరచండి. बरेली में लोगों ने हाथ आजमाने का कार्य किया, देख लिया ताकत, इसलिए